శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క ఇంట్లో ఎవరైనా సరే ఒక కుటుంబ సభ్యులకి కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా సరే ఒక దుష్టశక్తి ఉంది, ఒక దుష్టశక్తి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంది. ఏదైనా సరే ప్రయోగ బాధ కావచ్చు, గాలి పీడ వంటివి ఏవైనా కూడా సోకినటువంటి పరిస్థితులు కావచ్చు. కొన్ని సార్లు విపరీతమైనటువంటి నరఘోష నరదృష్టి అనేటువంటిది ఉన్నా కూడా కొన్ని తీవ్రమైనటువంటి చెడు ప్రభావాల వలన చెడు పరిణామాలు అనేటువంటివి మీరు ఎదుర్కొంటూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో చాలా శక్తివంతమైనటువంటి పరిహారము, అలాగే ఎవరైనా కూడా చేసుకోగలిగినటువంటి పరిహారము, చేయబడినటువంటి పరిహారము. ఎవరైనా సరే దీన్ని ఆచరించుకోవచ్చు. ఎటువంటి దోషాలు ఉండవు, తప్పులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, వ్యతిరేకమైన పరిణామాలు కూడా జరగవు. కానీ చాలా శక్తివంతంగా మీకు ఫలితం అనేటువంటిది అయితే లభిస్తుందన్నమాట. మరి ఏం చేయాలంటే, ఏదైనా సరే ఒక మంగళవారం కానీ ఒక శనివారం నాడు కానీ సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, లేదు అని అంటే మీ యొక్క పూజా మందిరంలో కానీ మొట్టమొదట ఖచ్చితంగా ఆ యొక్క గణపతి స్వామి వారిది కానీ, లేదు అని అంటే నరసింహస్వామిది కానీ, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి యొక్క విగ్రహము కానీ, పటము కానీ, చిత్రము కానీ, ఫోటో ఏదైనా సరే ఉండాలన్నమాట. ఎంచుకోండి. ఇద్దరిలో ఎవరిని ఆరాధన చేసి చేద్దాము అనబడేటువంటిది మీరు ఎంచుకోండి. రెండిట్లో మీరు ఎవరిని ఎంచుకొని చేసినా సరే, అంటే భగవంతుడు అందరూ కూడా ఒకటే, కానీ రూపాలు అనేటువంటి వేరు. ఈ యొక్క రెండు రూపాల్లో మీరు ఏ యొక్క రూపాన్ని ఆ యొక్క మీరు ఎంచుకున్నటువంటి రూపానికి తగ్గట్టే ఆ భగవంతుడి యొక్క మంత్రమే మనం ఇప్పుడు చెప్తామన్నమాట. అయితే ఇద్దరిలో ఏ విధమైనటువంటిది మీరు చేద్దామనేటువంటిది మీరు నిర్ణయించుకోండి. గణపతి స్వామి వారి కోసం చేద్దామా, లేకపోతే నరసింహస్వామి వారి కోసం చేద్దామా అనేది. ఇద్దరిలో ఎవరిది చేసినా మీకు ఫలితం అయితే వస్తుంది, పని చేస్తుంది. అయితే గణపతిది కానీ నరసింహస్వామి వారి యొక్క ఫోటో కానీ, పటం కానీ, విగ్రహం కానీ ఏదైతే ఉంటే అది చక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్వామివారి యొక్క ఎదురుగుండా ఒక దీపం కుంది కానీ, ప్రమిద కానీ తీసుకొని నిండగా నువ్వుల నూనెతో కానీ, లేదు అని అంటే ఆవు నేతితో కానీ నిండగా ఆ యొక్క దీపం కుందు నింపి చక్కగా దీపం అనేటువంటిది వెలిగించండి. వెలిగించిన దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ మీ యొక్క దుష్టశక్తి యొక్క ప్రభావం కానీ, గాలి పీడ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, ప్రయోగ బాధ కానీ, విపరీతమైన నరఘోష కానీ ఉన్నట్లయితే గనక మీరు ఈ యొక్క ప్రక్రియని మీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, మీ యొక్క ఇంటిలోకి అడుగు పెట్టడానికి ముఖద్వారము, మెయిన్ సింహద్వారము, మెయిన్ ఎంట్రన్స్, ఆ యొక్క ఎంట్రన్స్ కి బయటకి మీరు వెళ్ళి మీ యొక్క ఇంటి ఎంట్రన్స్ వైపుకి మీరు తిరిగి నించొని ఈ యొక్క దీపాన్ని ఒక 3 సార్లు క్లాక్ వైజ్ గుండ్రంగా కుడివైపు నుంచి మీరు దాన్ని చుట్టూరా తిప్పాలన్నమాట. అంటే దిష్టి తీసినటువంటి విధంగా అన్నమాట. ఆ విధంగా తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని లోపలికి తీసుకుని వచ్చేసేయండి. లోపలికి తీసుకుని వచ్చి ఎక్కడి నుంచి పట్టుకుని వెళ్ళారో అక్కడే మళ్ళీ స్వామివారి యొక్క ఎదురుగుండా పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఇనుముతో తయారు చేయబడినటువంటి ఏ పదార్థమైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇనుముతో తయారు చేయబడినటువంటి స్పూన్ కానీ, పెన్నము కానీ, లేకపోతే ఏదన్నా కూడా ఒక బౌల్ కావచ్చు, లేకపోతే ఏ పదార్థం మీకు అనుకూలంగా ఉంటే ఆ యొక్క పదార్థం మీరు తీసుకుని వాడచ్చు. కానీ అది ఇనుముతో తయారు చేయబడినటువంటి పదార్థమే అయ్యి ఉండాలన్నమాట. ఆ యొక్క పదార్థం మీదన ఈ యొక్క నల్ల ఆవాలు అనేటువంటిది వేసి ఉంచి ఆ యొక్క దీపం మీదన పెట్టి దాన్ని వేడెక్కించేటువంటి విధంగా కాల్చాలన్నమాట. ఈ యొక్క మనిషి నుంచి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగించడం కోసం, అటువంటి గాలిపీడ వంటివి ఏవైనా ఉంటే అవి తొలగించడం కోసం ఏ విధంగా చేయాలంటే, దీపం అనేటువంటిది ఇప్పుడు వెలిగించి పెట్టాం కదా, ఆ యొక్క దీపము ఎదురుగుండా ఇతని కూర్చోబెట్టాలి. మీరు ఏదైనా సరే కట్టిక నేల మీదన కాదు, ఒక పీటో చాప కానీ, ఆసనం కానీ, ఏదైనా ఒక మ్యాట్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఆశ్రమం అంటే ఏదైనా సరే వేసి అతన్ని కూర్చోబెట్టాలి. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కూర్చోనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే మీరు బలవంతంగా పట్టుకుని అయినా సరే కూర్చోబెట్టాలి. ఇప్పుడు కూర్చోబెట్టిన దాని తర్వాత అతను దీపం వైపుకు అతన్ని చూస్తూ ఉండమని చెప్పండి. అంటే కొంచెం మాట వినగలిగేటువంటి వాళ్ళు అయితే ఆ విధంగా చెయ్యండి. లేదు అని అంటే కనుక బలవంతంగా ఆ యొక్క దీపము యొక్క ఎదురుకుండా కూర్చోబెట్టి ఇప్పుడు ఎవరో ఒకరు అతనికి ప్రత్యేకంగా వినిపిస్తూ ఉండేటువంటి విధంగా ఓం గం గణపతయే నమః ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి. ఒకవేళ మీరు పెట్టుకున్నటువంటి నరసింహస్వామి వారి యొక్క పటము కానీ, ఫోటో కానీ అనుకోండి. ఓం నృసింహాయ నమః ఇది మంత్రము. గణపతి స్వామి వారిది పెట్టుకున్నట్లయితే గనక ఓం గం గణపతయే నమః అనబడేటువంటి మంత్రం చెప్తారు. నరసింహస్వామిది పెట్టుకున్నట్లయితే గనక ఓం నృసింహాయ నమః
అనబడేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. ఈ విధంగా అతనికి వినిపించేటువంటి విధంగా ఒక 108 సార్లు జపం చేయాలి. ఈ విధంగా 108 సార్లు జపం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరో ఒకరు అతను పట్టుకున్నటువంటి వాళ్ళు, పక్కన నించున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు అతని యొక్క తల చుట్టూరా గుండ్రంగా గడియారం ఏ విధంగా తిరుగుతుందో అలాగ మీ యొక్క కుడివైపు నుంచి అతని యొక్క తల చుట్టూరా ఖాళీ చెయ్యి, ఏమీ అవసరం లేదు, గాలి బంధింపబడుతుంది అనమాట. అతని యొక్క తల చుట్టూరా ఈ విధంగా పిడికలు అనేటువంటిది మూసి అతని యొక్క తల చుట్టూరా ఒక 7 సార్లు మీ యొక్క చేతిని తిప్పండి. ఒక 7 సార్లు మీ యొక్క చేతిని అతని యొక్క తల చుట్టూరా తిప్పండి గుండ్రంగా. తిప్పిన తర్వాత ఈ యొక్క పని ఎవరైతే చేస్తారో చేసినటువంటి వాళ్ళు వెంటనే ఈ విధంగా తిప్పిన తర్వాత వెళ్ళి శుభ్రంగా మీ యొక్క చేతుల్ని కడుక్కోండి. శుభ్రంగా మీ యొక్క చేతుల్ని కడుక్కోండి. ఎందుకంటే ప్రతి మనిషి చుట్టూరా కూడా ఒక వలయం అంటూ ఉంటుందన్నమాట. ఆ యొక్క వలయము యొక్క ఆధారంగానే ఈ యొక్క దుష్ట శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రయోగం చేస్తే ఏవైనా ఏర్పడినటువంటి ఒక దుష్ట శక్తులు కానీ ఏవైనా సరే తిరుగుతూ ఉంటాయి. అది మీ యొక్క చేతిలోకి బంధింపబడేటువంటి అవకాశం ఉంటుంది. దీపం ఎదురుకుండా తను కూర్చోబెట్టి ఈ యొక్క మంత్ర జపం చేసిన తర్వాత ఈ విధంగా చేస్తే గాలి రూపాన మీ యొక్క చేతికి అంటుకొని సోకేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు వెంటనే వెళ్ళి మీరు చేతిని కడుక్కోండి. ఆ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఈ కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా లేపి శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము, ప్రత్యేకంగా కళ్ళు శుభ్రంగా కడుక్కునేటువంటి విధంగా ఇతన్ని గైడ్ చేయండి. అతను శుభ్రంగా అవన్నీ కూడా కడుక్కోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదే విధంగానే ఈ ఇంట్లో ఈ యొక్క వ్యక్తిని పంపించేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క పెన్నం కానీ లేకపోతే స్పూన్ కానీ పాత్ర కానీ ఏదైనా కూడా తీసుకుని నల్లావాలనేటువంటిది చిటపట్లాడేటువంటి విధంగా ఆ యొక్క దీపం యొక్క సహాయంతో దాన్ని కాల్చి అప్పుడు దీపం ఘనమైపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క నల్లావాలు చెట్టు మొదల్లోనో ఎక్కడైనా చెరువులో, నదిలోనో మీరు పారవేసేయచ్చు అనమాట. మరుసటి రోజైనా పారవేసేయచ్చు. రాత్రిపూట ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసి ఉంచుకుని. అర్థమైంది కదా? ఈ విధంగా కేవలం ఇంటిలో నుంచి ఆ యొక్క దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది నివారణ చేయాలంటే ఆ యొక్క పరిహారం అనేటువంటి చెప్పి ఉన్నాను. ప్రత్యేకమైన వ్యక్తికి మీరు ఈ విధంగా నివారణ చేయాలంటే కూడా అది కూడా నేను మీకు చెప్పి ఉన్నాను. అర్థం కానటువంటి వాళ్ళు మళ్ళీ ఒక్కసారి వినండి, జాగ్రత్తగా చూడండి. కేవలం ఇంటిని రక్షించుకోవాలని అంటే మాత్రం ఏదైనా దృష్టి దోషం విపరీతంగా ఉంది అంటే దీపం యొక్క సహాయంతో నల్లావాళ్ళు అనేటువంటిది ఆ విధంగా కాల్చి బయట పారవేస్తే సరిపోతుంది. మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అన్నప్పుడు, ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు ఆ యొక్క మనిషిని కూర్చోబెట్టి మంత్రజపం చేసి అతని యొక్క తల చుట్టూరా గాలిని తిప్పి చెయ్యి అనేటువంటిది కడుక్కొని అప్పుడు నల్లావాళ్ళు అనేటువంటిది కాల్చి దాన్ని పారవేసేయాలన్నమాట. ఆ యొక్క పారవేసేయటం అనేటువంటిది మరుసటి రోజు మీరు చేసుకోవచ్చు. అద్భుతంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. నమ్మకంతో చేయండి, శ్రద్ధగా చేయండి. మంత్రజపం చేస్తున్నప్పుడు స్పష్టంగా పలకడానికి ప్రయత్నించండి. గాబరాగా, కంగారుగా కాదు, స్పష్టంగా చక్కగా మంత్రజపం అనేటువంటిది చెయ్యండి. ఈ విధంగా మంగళవారం కానీ శనివారం నాడు కానీ మీరు చెయ్యొచ్చు. మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరుసగా ఒక 5 రోజులు కానీ ఒక 7 రోజులు కానీ చెయ్యాలన్నమాట. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోని ఆపకూడదు. ఈ విధంగా మొదలు పెట్టినటువంటి రోజు నుంచి 5 రోజులకి తక్కువ కాకుండా కనీసం 5 రోజుల పాటు వరుసగా మీరు ఈ యొక్క ప్రక్రియ ప్రతిరోజు కూడా సాయంత్రం పూట చేస్తేనే దీని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా శక్తివంతంగా చూపించి అది ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగింపబడతాయి. అది ఇంట్లో నుంచి అయినా కావచ్చు, ఆ యొక్క మనిషి నుంచి అయినా కూడా కావచ్చు. ఒకవేళ వ్యక్తి గురించి కాకపోయినా ఇంటి దృష్టి దోషం మీరు నివారణ చేసుకోవాలనుకున్నా కూడా దీపం వెలిగించి ఈ యొక్క మంత్ర జపము చేసుకోవచ్చు. మంత్ర జపం చేసుకుని అప్పుడు ఈ యొక్క నల్లావాలు అనేటువంటిది ఆ విధంగా కాల్చి దాన్ని పారవేసేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రక్రియ అనేటువంటిది శక్తివంతంగా చక్కగా పనిచేయాలి. 100% రిజల్ట్స్ రావాలని అంటే మాత్రం మొదలు పెట్టినటువంటి రోజు నుంచి ఆపకుండా, గ్యాప్ కూడా ఇవ్వకుండా, మధ్యలో ఏ రోజు కూడా ఎగ్గొట్టకుండా వరుసగా 5 రోజుల పాటు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.